ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ ఆనందం విషాదంగా మారింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 50కి పైగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆసుపత్రిలో చేరారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారి. దీంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్సీబీ మేనేజ్మెంట్ పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ లోని కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. తాజాగా బెంగళూరు పోలీసులు విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేశారు. ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్ అయినా కోహ్లీపై కేసు నమోదు చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సామాజిక కార్యకర్త వెంకటేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు కోహ్లీపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి కారణం ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని వెంకటేష్ ఫిర్యాదులో రాసుకొచ్చాడు. అయితే ఆర్సీబీలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉన్న నేపథ్యంలోనే విరాట్ కోహ్లీపై ఫిర్యాదు చేశానని వెంకటేష్ తెలిపాడు. దీంతో వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదును ఇప్పటికీ నమోదైన కేసు పరిగణలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కోహ్లీపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా కోహ్లీని అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.